హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు పానాసోనిక్ 43 ఇంచెస్ టీవీ అయితే అన్బాక్స్ చేసి ఇన్స్టాల్ చేసి డెమో చెప్పేంతవరకు అయితే చెప్తానండి. అది చూసారండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఈ మోడల్లో ప్రత్యేకత అండి. ఈ మోడల్కి ఇలా వస్తుంది కదా, దీనికైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది చెప్తానండి. మనమైతే చూద్దామండి. ఫస్ట్ ఈ బోల్ట్లు తీసేయాలండి. బోల్ట్లు వస్తాయి 43 ఇంచెస్లో ఈ బోల్ట్లు వస్తాయి. ఈ బోల్ట్లు తీసేసిన తర్వాత మనమైతే అదే కొంచెం చూడండి, బోల్ట్లు ఇప్పేసి 2 బోల్ట్లు ఇప్పేస్తున్నాం కదా. ఇప్పేసిన తర్వాత ఇంకోటి ఇప్పేస్తున్నాం, మెల్లగా తీసేసిన తర్వాత ఇంకోటి వైట్ కలర్ ఇవి వస్తాయండి. ఈ వైట్ కలర్ ఇవి పెట్టిన తర్వాత అండి, చూడండి ఫ్రెండ్స్, పెడుతున్నాం కదా. ఇవి పెట్టేసిన తర్వాత మనమైతే ఒక 2 క్లాంపుల్లా వస్తాయండి. ఆ క్లాంపులు అయితే దీనికి సెట్ చేయాలండి. చూడండి, ఇంకోండి చూస్తున్నారు కదా, ఈ మోడల్కి అయితే ఇలాగ ఉంటుందండి. ఇంకోండి ఇవి ఉన్నాయి కదా, జస్ట్ ఇవి రబ్బర్ లాగా వస్తాయండి. ఇక్కడ అక్కడ అతికిచ్చేయాలండి. అతికిచ్చేసిన తర్వాత మనమైతే బేస్ ఉంటుంది కదా, బేస్ బ్యాక్ సైడ్ అయితే ఈక్వల్గా రావడానికి అయితే ఉంటుందండి. ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ కలర్ అయితేనండి, అక్కడ వైట్ కలర్ పెడుతున్నాను చూడండి. ఆ వైట్ కలర్ అయితే పెట్టేసిన తర్వాత అండి, 2 క్లిప్పుల్లా వస్తాయండి. క్లిప్పుల్లా వచ్చి 2 మీకు క్లిప్పుల్లా వచ్చి అవి అయితే ఎలా పెట్టాలనేది కూడా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చూస్తున్నారు. ఇంకోటి ఉంది కదా, ఓల్ అనేది పైకి వెళ్ళాలండి. ఫస్ట్ పెట్టుకోవాలి మెజర్మెంట్ తీసుకునే ముందు. చూడండి, ఇలా పైకి పెట్టాలి. పైకి పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసి మనం అయితే ఇంకోటి స్కేల్ టైప్ది వస్తుంది కదా, ఈ స్కేల్ టైప్ది అయితే ఇలా పెట్టేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని మెజర్మెంట్ తీసుకోవాలి. మెజర్మెంట్ చూడండి, గోడకి మెజర్మెంట్ చూస్తున్నాం చూడండి. ఇంకోండి సైడ్ ఏమో 38 ఇంచెస్ వస్తుందండి. 38 ఇంచెస్ని మిడిల్ చేసుకుంటే 19 అండి. 19 మిడిల్ చేసుకోవాలి. ఆ మిడిల్ ఉంది కదా, టాప్ 22 అండి. మొత్తం 20 హైట్ అయితే 22 వస్తుందండి. ఆ 22కి మనం అయితే టాప్లో గీత గీసుకుని అక్కడి నుంచి 6 అయితే తీసుకోవాలండి. 6 ఇంచెస్ తీసుకుని 6 ఇంచెస్కి మనం అయితే గీత పెట్టుకుని అక్కడ నుంచి 12 ఇంచెస్ తీసుకోవాలండి. 12 ఇంచెస్ తీసుకుని మనం అయితే ఇంకోండి సైడ్కి 12 ఇంచెస్ తీసుకుని, ఆ 12 ఇంచెస్ ఉంటుంది కదండి, ఇటు లాస్ట్కి అయితే ఒక స్కేల్ టైప్ గీత గీయాలండి. గీత గీసిన తర్వాత ఇంకొంచెం చూసారండి, నేనైతే తీస్తున్నాను కదా, 12 ఇంచెస్ మిడిల్ అండి, 6 వస్తుంది. 6కి మిడిల్ తీసుకుని మనమైతే ఇంకోండి ఇలా మెజర్మెంట్ తీసుకుని ఇలా గీత గీయాలండి. ఇటు లాస్ట్ అటు లాస్ట్ అండి, అది 12 ఇంచెస్ వచ్చింది కదా, ఇటు లాస్ట్ అటు లాస్ట్ గీత గీసుకున్న తర్వాత ఇంకోండి టీవీ అప్పుడు పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నాము టీవీ. చూడండి, ఇంకోండి ఫిట్ చేసేసాం టీవీ. మీకు నెక్స్ట్ టైం ఈ వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మీకు అప్డేట్ వర్షన్గా ఇంకా మంచిగా అయితే ఇంకా మంచి మోడల్స్, ప్రతి మోడల్కి నేనైతే వీడియో తీసి మీకు చూపిస్తానండి. దీనికైతే కొంచెం క్లారిటీ లేకపోయినా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోండి అయిపోయింది, ఫిట్టింగ్ చేసేసాం. ఫిట్టింగ్ చేసేసిన తర్వాత మనం అయితే ఇదిగోండి, ఫిట్టింగ్ చేసేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇంకోండి గూగుల్ టీవీ అని వస్తుంది. ఫస్ట్ మనమైతే ఇంకోండి చూడండి, కొంచెం ఒక 1 మినిట్ టైం పడుతుంది. ఇంకోండి ఇక్కడ యారో మార్కు ప్లస్ హోమ్ బటన్ ఉన్నాయి కదండి, 2 ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ఈ మోడల్కి 2 ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకి టీవీ అయితే పేరింగ్ అయిపోద్దండి. పేరింగ్ అవుతుంది, చూసారా ఫ్రెండ్స్, పేరింగ్ అవుతుందండి టీవీ. ఇదిగోండి పేరింగ్ అవుతుంది చూడండి. పేరింగ్ అయిన తర్వాత ఇంకోండి పేరింగ్ అవుతుంది. ఇంగ్లీష్ అని ఫస్ట్ అయితే అలో చేశారండి, తర్వాత ఇండియా, తర్వాత సెటప్ గూగుల్ టీవీ, తర్వాత స్కిప్ కొట్టేయాలండి. వైఫై తర్వాత లాస్ట్లో చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత నేను యాక్సెప్టెడ్ కొట్టాలి. తర్వాత హోమ్ అండి, తర్వాత నెక్స్ట్, తర్వాత స్కిప్ కొట్టేయాలండి. స్కిప్ కొట్టేసి స్టార్ట్ న్యూ కొట్టాలండి. స్టార్ట్ న్యూ కొట్టిన తర్వాత ఇంకొంచెం చూడండి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనకైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం మళ్ళీ టీవీలో ఇన్పుట్స్ చూపిస్తాను. ఇదిగో దీని ఇన్పుట్స్ అండి.
3 పిన్స్ పెట్టినప్పుడు ఏవి అండి, HDMI 1 పిన్ పెట్టినప్పుడు 1 అండి. అంటే సెటప్ బాక్స్ 3 పిన్స్ ఉంటాయి కదా, రెడ్ వైట్ అవండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీడియా ప్లేయర్ అండి. బ్యాక్ సైడ్ USB ఇస్తాడు కదా, USB పెట్టినప్పుడు ఈ మీడియా ప్లేయర్లో చూడాలండి. ఈ మీడియా ప్లేయర్లో పెడితే కనిపిస్తుంది. డాష్ బోర్డ్ ఉంది కదండి, డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకోండి ఇన్పుట్స్, మన పిక్చరు, వైఫై మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. అవి నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా చూపిస్తానండి. పెద్ద వీడియో అయిపోద్దని నేను తీయలేదు. ఇంకోండి ఇప్పుడు వైఫై కనెక్ట్ చేసుకుంటున్నాం. వైఫై కనెక్ట్ చేసుకోవడానికి మన హాట్స్పాట్ అయితే ఇచ్చేసేయాలండి. అక్కడ హాట్స్పాట్ ఆన్ చేయగానే అక్కడైతే వస్తుంది. ఇదిగోండి అలాగా ఎంతవరకు ఉందండి ఇక్కడికి. రిమోట్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు రిమోట్ చూడండి ఫ్రెండ్స్, రిమోట్ గురించి చెప్తున్నాను. ఇది హోమ్ బటన్ అండి, అది టీవీ బటన్ అండి. ఈ సైడ్ బటన్ అండి, సైడ్స్ అండి, అవి సైడ్ అప్ అండ్ డౌన్ సైడ్ అవుతాయండి. అది మైక్ బటన్ అండి, ఆ సెట్టింగ్ బటన్ అండి. అది మన టీవీ బటన్ అండి. అది మనం టీవీలోకి వెళ్ళిన తర్వాత ప్రెస్ చేస్తే మళ్ళీ టీవీలోకి వచ్చేసిద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఆ టీవీలోకి వచ్చేసిద్ది. ఇవ్వండి డైరెక్ట్ యూట్యూబ్ ప్రెస్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళిపోద్దండి. ఆ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అవన్నీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత వస్తాయండి అవి. చూడండి ఇవన్నీ. ఇవన్నీ సౌండ్ బటన్ అండి, మైనస్ ప్లస్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీ ఇస్తా.